చంచలమ్మ కేశవ దగ్గరికి వచ్చి ఒక్క కొడుక్కి చిన్నప్పటి నుండి నేను ఏమీ చెయ్యలేకపోయాను, కనీసం ఈ పెళ్లి రోజునైనా ఘనంగా జరిపిద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం జరిగే పనుల అవి చెప్పు చంచలమ్మ, కాలం కలిసి రాలేనప్పుడు మనం ఏం చేయగలం చెప్పు, అలాంటివి జరగవు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం కాలం ఎందుకు కలిసి రాదండి, మనం అనుకుంటే అన్నీ జరుగుతాయి కదా, అలాగే ఇది కూడా నేను జరిపేటట్లు చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఎలా చేయగలవు చెప్పు, నువ్వు మొండిదానివి అయితే వాడు 4 ఆకులు ఎక్కువగానే చదివి వాడు ఇంకా పెద్ద మొండివాడు తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం మొండివాడు అయితే నాకేంటి, ఆ మొండితనాన్ని కూడా నేను వంచి దారిలోకి తీసుకొని రాగలను, ఎలాగైనా సరే వాళ్ళిద్దరు పెళ్లి రోజును నేను ఘనంగా జరిపించి తీరతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. అది కదా చంచలమ్మ నాకు కావాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఈ ఊరి పెద్దని నేను ఏం చెప్పినా జరుగుతుంది, ఈ విషయం ఎందుకు చెయ్యడు అంటే అది నేను చేసే విధంగా నేను చేస్తాను కదా, మీరు అలా చూస్తూ ఉండండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే నువ్వు చేస్తే నేను చూడనా చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఎలాగైనా సరే వాళ్ళిద్దరి పెళ్లి రోజుని చాలా ఘనంగా చేసి తీరుతాను, నేను మాట ఇచ్చాను అంటే తప్పను, మాట ఇవ్వను కానీ ఇచ్చిన తర్వాత నేను ఎలా తప్పు ఉంటాను చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. చంచలమ్మ, నువ్వు ఈ మాట ఇచ్చావు అంటే ఖచ్చితంగా నువ్వు చేసే తీరతావన్న నమ్మకం నాకైతే ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఎలాగైనా సరే నా కొడుకు కోడలికి పెళ్లి రోజుని నేను ఘనంగా చేసి తీరతాను, వాడు ఏమన్నా మొండిగా ఉన్నా ఎలాగ ఉన్నా సరే నేను అనుకున్నది చేసే తీరతానండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే చాలా సంతోషించుతూ చంచలమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.